రాష్ట్రాన్ని కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నెలకు లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందన్నారు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఏకకాలంలో రైతులకు 22,000 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు జూపల్లి. రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెసే రక్ష అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గడచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్క ముఖ్యమంత్రి చేసిన అప్పు 8 లక్షల కోట్ల రూపాయలు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22 మంది ముఖ్యమంత్రులు చేసినటువంటి 65,000 కోట్ల అప్పు మినహాయిస్తే తీసేస్తే సుమారుగా 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్లకు ఈ ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకు 6,000 కోట్ల పైసలకు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తా ఉంది. గడచిన 17 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,20,000 కోట్ల పైసలకు వాళ్ళు చేసిన అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, వడ్డీలు కట్టడం జరిగింది. ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పిన తర్వాత హైదరాబాద్ లో వచ్చిన ఆదాయం మొత్తం కూడా తెలంగాణ ఖర్చు పెడుతున్న కారణంగా ఇన్ని స్కీములు వచ్చినాయి. పోనీ మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. అయినా కూడా ఇలా ఇన్ని లక్షల కోట్లు వడ్డీ కడుతూ 22,000 కోట్ల రూపాయల ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ శాసనసభ్యులు ఈరోజు మసూర్ రెడ్డి గారి చేతిలో దేవరకద్ర నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట ఇవ్వడం జరిగింది. పోనీ ధనిక రాష్ట్రం అయినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్ల పైన తర్వాత కూడా 10 సంవత్సరాల కింద ఆయన చెప్పినటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేసిండు? చెప్పిన 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే అది వడ్డీకే సరిపోలే. రెండవసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా చివరి సంవత్సరం ఎన్నికల ముందు, అది కూడా అరకొర, పావులొంతు మందికి, అర్ధొంతు మందికి సగం పైసలు ఇవ్వడం జరిగింది.